లోపలికి పరిగెత్తుకొని పోయి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచున్నాడని చెబుతూ ఉన్నది. ఏమండి? పరిమితులు లేని విశ్వాసం. ఎమ్మిలో అనే హిబ్రూ పదానికి అర్థం అయ్యగారు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఒక్కటే చిన్నదే. అయ్యగారు విడుదల చేస్తూ ఉన్నానని చెప్పి తలుపు దగ్గరికి వెళ్ళింది. అయ్యగారి స్వరాన్ని వెళ్తే ప్రార్థన చేస్తున్న సమాజం దగ్గరికి లేదా సంఘం దగ్గరికి వెళ్ళి పేతురయ్య గారు వచ్చాడు అని చెప్తుంటే ఆ సమాజం అంతా పిచ్చిదాన్ని అంటున్నారు. ఒకసారి చదవాలి. అంతటా వారు నీవు పిచ్చిదానివా? పేతురయ్య గారికి చేతులు కొండాలు వేశారు, సరసాలలో పలుకులు పెట్టి పిలిచారు, కాపలాలు ఉన్నారు. పేతురయ్య గారు ఎలా వస్తాడు? తలుపు దగ్గరికి వచ్చాడని చెప్తున్నావేంటి? నువ్వు పిచ్చిదానివా? నేను మాట చెప్తాను. అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం కొంచెం ఎక్కడో సన్నగిలిపోయింది. కానీ ఆ పక్క చిన్నది. పేతురయ్య గారు వస్తాడని విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉంది. మీరు అన్న పథానికి కానీ దేవుని అద్భుతాన్ని కన్నులా చూసే తల్లిగా దేవుడిని నిలబెట్టబోతూ ఉన్నాడని గుర్తు చేసుకో. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సంఘమంతా ఉన్నారు కానీ ఒక చిన్నదే. ఆ ప్రార్థన చేసే సభంతటికి ఈ చిన్నది పిచ్చిదాన్ని కనపడదు. కానీ అద్భుతమైనటువంటి దేవుని సేవకుడిని తోత విడుదల చేసుకొని తీసుకొని వచ్చినప్పుడు ఏ విశ్వాసంతోనైతే ఈ చిన్న బిడ్డ తన రెండు చిన్న చేతులు జోడించి ఏసైకి ప్రార్థన చేసిందో అద్భుతాన్ని కంటనే రుచి చూడగలిగింది. సమాజానికి పిచ్చిది కావచ్చు కానీ ఏసైకి విశ్వాసంలో తెలిసిన గొప్ప చిన్నది ఈ చిన్నది. ఇందులో అన్న పథానికి పరమార్థం క్రీస్తునందు ప్రియమైన వారు త్వరగా నేను నడిగొడ పాత్రలో పడేది 2-3 భావాలు చెప్పి ఈ వాక్యాన్ని ముగింపులోకి వస్తాను. విశ్వాసం అన్న దానికి పరమార్థం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేశాడు. 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ్యానికి పరిధులు లేవు. క్రీస్తు ప్రేమకు హద్దులు లేవు. గుర్తుంచుకోండి. ఈ క్రైస్తవ్యం ఈ కులానికో లేకపోతే మతానికో కాదు. మార్క్స్ గారు మాట అన్నారు, మతం అనేది మొత్తం మందు లాంటిది. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్. పాపాంత కాలంలో పడి పాడైపోతున్న బ్రతుకులను మార్చేది క్రైస్తవ్యం. ఆకలితో అనిపిస్తున్న వారికి పట్టెడు అన్నం పట్టగలిగింది క్రైస్తవ్యం. విద్య లేక అంతకాలంలో పడి మూలుగుతున్నటువంటి ప్రజలకు అక్షరాలు నేర్పించింది క్రైస్తవ్యం. చీకటి అంధకారంలో పడి పలు విధాలైన ఆచార కర్మఖండాలలో పడి పాడైపోతున్న జీవితాలని వెలిగించింది క్రైస్తవుడు. కుల రక్కసి భారాలలో పెట్టే మానవులను చెత్తగొట్టేటటువంటి వారిని ఏ కొరకు లేదు, ఏ భేదము. క్రైస్తవ్యానికి పరిధి లేదు, పరిమితులు లేవు. క్రీస్తు ఒక గుంపుకి ఒక తెగకే
ఒక కులానికి చెందినవాడు కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు అవునవును ఎక్కడ అవసరమో ఉన్నారో ఆ తగిన వినిపించేటటువంటి దేవుడు. అట్లా చెప్పి కడవ వారికి దేవుడు కాదని కాదు, కడవ వారికి దేవుడు కాదని కాదు. విగ్రహాలు చేసుకొని దేవుళ్ళు అని పేరు పెట్టి దేవుళ్ళు దేవుళ్ళు నమ్ముకునేటటువంటి అబ్రాహామును దర్శించి, అబ్రాహాము అన్న మాటకు అర్థం ఏంటంటే జనాలకు తండ్రి కావచ్చు. అబ్రాహాముని అబ్రహాముగా మార్పు చెందించి తన వైపులకు తిప్పుకున్నటువంటి దేవుడు. అబ్రహాము అంటే అర్థం ఏంటంటే ఆయన తరతరాల విశ్వాసులకు తండ్రి. తరతరాల విశ్వాసులకు తండ్రి. విగ్రహాలు చేసి విగ్రహాలు అమ్ముకునేవాడు కదా అని దేవుడు అబ్రాహాముని పిలవకపోతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీకు చాలిన దేవుడు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఇదే చెప్తాడు. ఏ భేదము లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభువు. విశ్వాసం అనేది ఆత్మ ఫలాల్లో ఉంటుంది. ఆత్మ ఫలాలు లేవు అసలు. నేను చూశాను, ఆత్మ ఫలమే. ఆత్మ ఫలంలో 9 ఫలాలు ఉన్నాయి. 9 లేదు, టీచర్ వచ్చింది 9 నిజంగా ఆత్మ ఫలం 9 ఫలాలు ఉన్నాయి. ఇది ఒకటే ఫలం. ఈ 9 ఏంటంటే ప్రేమ, చెప్పండి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, విశ్వాసం, సాత్వికం, మంచితనం, ఆశానిగ్రహం. ఈ 9 ఇట్లలా విశ్వాసం అనేది ఒక ఆత్మ, ఒక ఫలం, ఆత్మ ఫలం, ఒక భాగం. ప్రభువులకు ప్రియులారా, దేవుని చేత పిలువబడినటువంటి అబ్రహాముగా విశ్వాసులకు తండ్రి అయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విశ్వాసానికి కర్త నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారని అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి వర్ణన చేస్తున్న విషయాన్ని మనం చూడగలిగాం. ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. హెబ్రీ 12 మొదటి 2 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహం, మేఘము వలె నన్ను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త. చాలా విశ్వాసులకు తండ్రి అబ్రహాము అయితే అసలు ఈ విశ్వాసానికి కర్త యేసయ్య. పౌలు భక్తుడు అదే చెప్తాడు. రోమ్ సంఘంలో వినుట వలన, చెప్పండి, వినుట వలన విశ్వాసం కలిగినది. వినేది ఖచ్చితంగా, చెప్పరాదండి, వినేది ఖచ్చితంగా క్రీస్తుని గురించిందై ఉండదు. క్రీస్తుని గురించిందై ఉండదు. ప్రభువునకు ప్రియమైన వాళ్ళ పరుతులు అవధులు విశ్వాసాన్ని అంగీకరించడం, అన్లిమిటెడ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. కమ్ములు వెళ్తే వైరాలలో అన్లిమిటెడ్
అందులో ప్రతి విభాగానికి సంబంధించినటువంటి వస్తువులు జాబితా. ప్రభువునందు విశ్వాసం అవధులు లేనిదిగా, ప్రభువు ప్రేమ పరిధులు లేనిదిగా ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కరువైన వస్త్రహీనతైన ఏ